నపుంసకత్వం సృష్టి లోపమా దేవుని శాపమా? బ్యాచిలర్ ఫస్ట్ ఇయర్లో పాఠం అండి. నపుంసకత్వము సృష్టి లోపమా దేవుని శాపమా? సామాన్యంగా ఈ ప్రపంచంలో 3 జాతులు మనకు కనపడతాయి. అంటే మనుషుల్లో 1 స్త్రీ జాతి, 2 పురుష జాతి, 3 నపుంసక జాతి. ఈ 3 జాతులు మనకు కనపడతాయి. ఈ 3 కాకుండా వేరే జాతులు ఏమైనా ఉన్నాయా? మనుషుల్లో, జంతుజాలం కాదు, 3 జాతులు ఉన్నాయి. అయితే ఈ స్త్రీలు పురుషులు ఎదుర్కొనని వివక్షత ఎవరు ఎదుర్కొంటున్నారంటే ఈ 3 జాతుల్లో నపుంసకులు మాత్రం వివక్షకు గురవుతున్నారు. చిన్న చూపు చూపబడుతున్నారు. కారణం ఏంటి అన్నప్పుడు, ఎందుకు నపుంసకులంటే ఈ మానవ జాతికి చిన్న చూపు? ఎందుకు నపుంసకులంటే వారిని నీచంగా మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, వాళ్ళు కనబడితే వేళాకోళం చేయటం? ఒక వర్గం అయితే వాళ్ళతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు చేసే శ్రేష్ఠలు కూడా ఉన్నాయనుకోండి, అందులో నేను కాదనటం లేదు. కానీ వాళ్ళల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఈ సమాజం వారి పట్ల చాలా నీచ స్వభావంతో ఉంటారు. అక్కడ దాకా ఎందుకండి, ఎవరి కడుపున కూడా నపుంసకులు పుట్టాలని కోరుకోరు. ఏం కోరుకుంటారు? నీకు స్త్రీ కావాలా, పురుషుడు కావాలా అని మాట్లాడతారు. కానీ నీకు నపుంసకుడు కావాలని ఎవరిని అడుగుతారా? అడగరు. ఎవరు మాకు పుట్టాలనుకోరు. ఒకవేళ పుట్టాడు అనుకోండి, నపుంసకుడు గనక ఒకవేళ మానవ గర్భాల నుంచి పుడితే ఏమంటారు అంటే, తల్లిదండ్రులు ఇంటి నుంచి గెంటి వేస్తారు. నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే సహించలేరు. మరి ఇలా మానవ జాతితో మనుషులకు వివక్షతకు గురవుతున్న ఈ నపుంసకులు ఎవరి వల్ల పుట్టారు? తల్లిదండ్రులు తప్పు చేయటం వల్ల పుట్టారా? లేదంటే తల్లిదండ్రులకి శాపంగా పుట్టారా? అసలు ఆ జాతి పుట్టడం వెనకాల కారణం ఏంటి? ఒకవేళ ఆ జాతిని గనక దేవుడే పుట్టిస్తే దేవుడికున్న ఆలోచనలు ఏంటి అన్న ఆలోచనలు మాత్రం ఈ మానవ ప్రపంచానికి లేవండి. పురుషుడు పుట్టాడంటే ఏదో కారణం ఉందని కొంతమంది భావిస్తారు. స్త్రీ పుట్టిందంటే దానికి కారణం ఉందని భావిస్తారు. మరి నపుంసకుడు పుడితే కారణం లేదు. ఎందుకంటే స్త్రీలో ఉన్న లక్షణాలు, పురుషుల్లో ఉన్న లక్షణాలు, స్త్రీలో ఉన్న అవయవాలు, పురుషుల్లో ఉన్న అవయవాలు వీళ్ళలో ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దీని గురించి యేసు ప్రభు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు చూడండి ఒకసారి. మహానుభావుడు ఏమని మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే, అసలు ఈ నపుంసకులు ఎలా పుట్టారు? శాపం వలన పుట్టారా, లోపం వలన పుట్టారా? ఒకవేళ లోపాల వలన పుడితే, ఇప్పుడు మా కుంటివారు పుట్టినా గుడ్డివారు పుట్టినా దేవుడే కలిగించాడు అన్న సందర్భాన్ని మనం చదువుకున్నాం ఇంతకుముందు గతంలో. ఒకవేళ తల్లిదండ్రులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే, జని లోపంతో పుడితే ఎలాంటి పుడతారు? అనారోగ్యంతో పుడతారు. అది వేరే. ఇది పరిపూర్ణ ఆరోగ్యంతో పుడుతున్నారు వీళ్ళు. ఎవరు? నపుంసకులు. ఇంతకీ వీరి పుట్టుక వెనకాల ఎవరున్నారు, ఎవరు కలిగించారని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 11, 12 వచనాలు ఏం మాట్లాడుతున్నాడండి? 11, 12 వచనం. అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరించలేరు అన్నాడు. ఫస్ట్ యేసుక్రీస్తు వారు ఒక సందర్భాన్ని చెప్పేటప్పుడు ఎలర్ట్ చేస్తాడు సమాజాన్ని.
అనుకున్న ప్రత్యేకత. చూడండి, మనం ఎప్పుడైనా ఇప్పుడు ఉదాహరణకి నాకు దేవుడిచ్చిన పిల్లలు ఉన్నారు, శ్రేష్ఠత అభిషిక్తులు ఉన్నారు. వారికి ఏమైనా అయిందనుకోండి, ఇప్పుడు మీరు పరిగెట్టుకున్న దగ్గరకు వచ్చేసి వెంటనే విషయం చెప్పారు. ఎందుకంటే నేను కంగారు పడతానండి. ఏం కాదులేండి, ఏం అవ్వలేదు, బాబుకు చిన్న దెబ్బ తగిలింది, శ్రేష్ఠకి చిన్న దెబ్బ తగిలిందని ఇట్లా నన్ను ముందు ఆదరణ కలిగించడానికి ఒక మాట చెప్తారనమాట, అలర్ట్ చేయటం కోసం. అలాగే యేసుప్రభు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, ఏం చెప్తున్నాడు? అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాట అంగీకరించడంటే, ఆయన ఒక మాట చెబుతున్నాడు. నిజంగా ఈ మాటను మీరు జీర్ణించుకోవటం చాలా కష్టం, జీర్ణించుకోవటం. ఇది జీర్ణించుకోవాలంటే మీ జీర్ణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. ఎలా ఉండాలి? కొంతమంది చూడరు, వీళ్ళు రాళ్ళు తిన్న అరిగిపోతారా అంటారు, వీడేందో తింటే చాలరా కడుపు నిండిపోతారా అంటారు. అలాగే యేసుక్రీస్తు ఏం చెప్తున్నా, నేను చెప్పబోయే ఈ మాట మీరు అర్థం చేసుకోవాలంటే, దాన్ని ఆకలింపు చేసుకోవాలంటే మీకు అనుగ్రహం ఉండాలి, జ్ఞానం ఉండాలి, బుర్ర ఉండాలి. ఏముండాలి? బుర్ర ఉండాలి మీకు, ఇది అర్థం చేసుకోవాలంటే. లేకపోతే మీరు అర్థం చేసుకోలేరు, అపార్థం చేసుకుంటారు. ఈరోజు చాలామంది మత్స్యానస్వాదులు ఏమంటే బైబిల్ మీద, యేసుక్రీస్తు మీద పడ్డారు. అందులో ఒక రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, అందులో ఒక లలిత్ కుమార్ ఉన్నాడు, అందులో ఒక కరుణాకర్ సుగ్న ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇందులో ప్రాముఖ్యమైన వాళ్ళు వీళ్ళు. ఎందుకు అదే పనిగా యేసుక్రీస్తు వారి పైన, బైబిల్ పైన ఎందుకు పడుతున్నారంటే అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే బైబిలు యేసుక్రీస్తు ఒక పట్టాన అర్థం కాదు. అర్థం కావాలంటే అనుగ్రహం ఉండాలి, అర్థం కావాలంటే బుద్ధి బుర్ర ఉండాలి. ఆయన పట్టుకోవాలంటే ఆ స్థాయి వేరు. యేసుక్రీస్తుని పట్టుకోవాలంటే స్థాయి ఉంటుంది, ఆ స్థాయి వాళ్ళకి లేదు. ఏం చేస్తాం చెప్పండి? ఆ స్థాయి వాళ్ళకి లేదు. ఉంటే యేసుక్రీస్తు వారిని అపార్థం చేసుకునే వాళ్ళు కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు భ్రష్టు పట్టించడానికి పూనుకునేవాళ్ళు కాదు వాళ్ళు. అందుకే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను ఇంతకి ఏంటయ్యా ఆ మాట అంటే చెప్తున్నా చూడండి. ఇప్పుడు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. ఇక్కడ యేసుక్రీస్తు నపుంసకుల గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి పుడుతున్నారట? తల్లి గర్భం నుంచి పుడుతున్నారని చెప్పాడు. ఇంతకు తల్లి గర్భం నుంచి అవయవాలను ఈ మానవ ప్రపంచానికి ఇచ్చేది ఎవరండి? ఇచ్చేది ఎవరు? దేవుడు. ఏమండి, ఒకవేళ నపుంసకులు శాపము లోపం అనుకుంటే, శాపమైనది లోపమైనది దేవుడు ఎప్పుడైనా దేవుడు ఇస్తాడా అండి? లోపభూయిష్ఠుని దేవుడు ఇస్తాడా? ఎప్పుడు? మనల్ని చేసిన వాడే, స్త్రీని పురుషుని చేసిన వాడే నపుంసకులను కూడా దేవుడే చేశాడు. ఎందుకంటే తల్లి గర్భంలో అవయవాలు మనం చేసేది కాదు, మన కార్యక్రమం కాదు అది. ఒక స్త్రీ నిర్మాణం ఏర్పడాలంటే శాస్త్రం చెప్పింది XX అంటే X క్రోమోజోమ్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు, ఒక పాయింట్. అలాగే పురుషుడు అవయవం తల్లి గర్భంలో నిర్మాణం అవ్వాలంటే XY క్రోమోజోమ్స్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. శాస్త్రం చెప్పేది ఏముందిలేండి, దేవుడు అలా సెట్ చేశాడు కాబట్టి శాస్త్రం చెప్పింది. మరి నపుంసకులు ఎలా పుట్టారు అంటే ఏ క్రోమోజోమ్ అంటే చెప్పండి, ఇది తెలియదుగా. తెలిస్తే చెప్పేవాళ్ళు, అది దేవుడికి మాత్రమే తెలుసు. అర్థమవుతుందండి? అంటే తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వారు కలరు అని ఎలక్ట్ చేశాడు, ఒక పాయింట్. అంతే కదా. దావీదు గారు మాట్లాడాడు 139వ కీర్తన, మీ అందరికీ తెలుసు, 13వ వచనంలో. 139వ కీర్తన 13వ వచనంలో ఏం చెప్పాడు? అక్కడ చూడండి ఏం చెప్పాడు. 139వ కీర్తన 13వ వచనం ఏం చెప్పాడండి? నా అంతరంద్రియములను నీవే కలగజేసి వెతు తండ్రి అంటున్నాడు. చూడండి, ఆయనే కాదు, తల్లి గర్భము నుంచి పుట్టిన ప్రతి ఒక్కరికి
అవయవ నిర్మాణం చేసింది దేవుడు. నో డౌట్ ఎట్ ఆల్. నా అంతరింద్రియములను కలగ చేసిన వాడవు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు, నన్ను కన్స్ట్రక్ట్ చేసిన వాడవు నీవే, నీ పని తండ్రి అని డిక్లేర్ చేశాడు ఒక భక్తుడు. ఓకేనా? అలాగే 127వ కీర్తన 4వ వచనం మీ అందరికీ తెలుసు. అక్కడేం చెప్తున్నాడు? 127వ కీర్తన 4వ వచనంలో 2 నుంచి 4 వచనాల్లో 2-4 వచనాల్లో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరికట? ఒక స్త్రీ పురుషుడు దాంపత్య జీవితం తర్వాత నిద్రపోతారు వాళ్ళు. అంతకుమించి వాళ్ళు ఏం చేయగలరు? నిద్రపోవటం తప్ప. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన అంటే దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. అంటే ఈరోజు భూమి మీద కనబడుతున్న రూపాలన్నీ కూడా ఎవరిచ్చారయ్యా అంటే దేవుడు. నా తల్లి గర్భమందు నాకు రూపు ఏర్పాటు చేశాడు, రూపాన్ని ఇచ్చాడు. తన చేతులు నాకు సహాయం చేశాయి అంటాడు యెషయా గ్రంథంలో 44వ అధ్యాయం. తర్వాత చదువుకోండి, మొదటి 2 వచనాలు ఉంటుంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎలా? ఏమండి? వారు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, ఆస్తి. ఎవరు? నపుంసకులు కూడానా? అవును, ఎస్. మరి నువ్వెందుకు చిన్న చూపు చూస్తున్నావు? మరి నువ్వెందుకు వివక్షతకు గురి చేస్తున్నావు వాళ్ళని? సమాజానికి తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఇందులో విడ్డూరం ఏంటంటే నపుంసకులు కూడా వారు ఎందుకు పుట్టారో, వాళ్ళ జీవితం వెనకాల దేవుడు ఉన్నాడని, వారి వెనకాల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆడవాళ్ళగా పుట్టిన మగవాళ్ళగా పుట్టిన వీళ్ళకే తెలియదు, ఇంకా వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి? ప్రారంభంలో అయితే దేవుడు స్త్రీగాను పురుషునిగానే చేశాడు. ప్రారంభంలో స్త్రీగాను పురుషునిగానే చేశాడు. కానీ ఏమైంది? పురుషుల్లో దేవుని సంకల్పం నెరవేరలేదు, స్త్రీలలో కూడా దేవుని సంకల్పం నెరవేరలేదు. ఎవరిలో నెరవేరింది? నెరవేరలేదు. అందుకే ఇంకొక జాతిని తీసుకొచ్చాడు ఈ మానవ సమాజానికి బుద్ధి చెప్పడానికి. దేవుడు ఏది చేసిన కారణం ఖచ్చితంగా ఉంటుందండి, నో డౌట్ ఎట్ ఆల్. కారణం లేకుండా దేవుడు ఏది చేయడు. పని లేకుండా ఏ వస్తువును కూడా దేవుడు సృష్టిలో ఉంచడు. ప్రతి దానికి పని ఉంటుంది. భూమి మీద మనిషిగా పుట్టామంటే మనకి కర్తవ్యం ఉంది, పని ఉంది. అదే సామెతల గ్రంథం ఉంటుంది కదండి, మీ అందరికీ తెలిసిన మాట. 16వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. 16వ అధ్యాయం 4వ వచనం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును అది పంది కావచ్చు, కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, చెట్టు కావచ్చు, చామ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని పని నిమిత్తము కలగజేశాడు దేవుడు. వస్తువులనే దేవుడు పని నిమిత్తం కలగజేసినప్పుడు ఏమండి? స్త్రీగా నిన్ను పుట్టించాడంటే నీకు పని లేదా? మనిషికి అంత జ్ఞానం ఎక్కడ ఉంది చెప్పండి? పురుషుడుగా నువ్వు పుట్టావంటే నీకు పని లేదా? నపుంసకుడుగా పుట్టావంటే నీకు పని లేదా? పని లేదనుకున్నారు కాబట్టి ఈరోజు రోడ్ల మీద అడుక్కుంటున్నారు పాపం వాళ్ళు. పని లేదనుకున్నారు కాబట్టే మమ్మల్ని దేవుడు ఇలా పుట్టించాడు, ఇది శాపం అని అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి నీచమైన కార్యక్రమానికి ఒడిగడుతున్నారు వాళ్ళు తెలియక. కానీ జ్ఞానం తెలిస్తే నపుంసకులే కాదండి, ఏ మనిషి కూడా భూమి మీద వ్యర్థంగా బ్రతకడు. కారణం తెలిస్తే. అర్థం కాని జీవితాలు, వ్యర్థమైపోతున్న మానవ బ్రతుకులు. అర్థం కావట్లా. అర్థమైతే అలా రోడ్ల మీద వ్యర్థంగా తిరిగేవాళ్ళు కాదు. అర్థమైతే ఈరోజు మనుషులు నాశనానికి వెళ్ళేవాళ్ళు కాదు. అర్థమైతే ఈరోజు మనుషులు దేవునికి దూరం అయ్యేవాళ్ళు కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే చెబుతున్నాడు. ఏమని అక్కడ ఏం చెప్తున్నాడండి? ప్రతి వస్తువుని దేవుడు దాని పని నిమిత్తం చేసినప్పుడు మరి నపుంసకులు ఎందుకు చేశాడు? పనుండే చేశాడు. అది శాపం కాదు.
సాక్షాత్తు దేవుడే వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. చూడండి ఇంకో ముందుకెళ్తే, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పాడు? తల్లి గర్భము నుంచి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. అంటే వాళ్ళు కూడా గర్భఫలమేనా? అంటే వాళ్ళు కూడా బహుమానమేనా? దేవుడు బహుమానం అంటే నువ్వు శాపమంటావేంటి? దేవుడిచ్చింది ఏదైనా లోపభూయిష్టంగా ఇస్తాడా? ఖచ్చితంగా ఇవ్వడు, నో డౌట్. అది అర్థం చేసుకోవాలి మనం. అలాగే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీ అందరికీ తెలిసిన మాట. ఇవన్నీ రెఫరెన్స్లు కోడ్ చేసుకోండి. 10వ అధ్యాయం 8వ వచనం. 10వ అధ్యాయం 8వ వచనం. 10వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తున్నానండి? యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు, ఎవరు హస్తాలట? దేవుడు హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను అన్నాడు. చూడండి చాలు. అంటే ఇప్పుడు స్త్రీ రూపం కానివ్వండి, పురుషుడు రూపం కానివ్వండి, వీళ్ళిద్దరు లక్షణాలు ఒక మనిషిలో ఉండేట. వాళ్ళని నపుంసకులు అన్నాం, వాళ్ళని షండులు అన్నాం. గౌరవం ఇచ్చాడు దేవుడు. మనం ఏమంటాం? కొజ్జేవాడు. మనం ఏమంటాం? 0.5 గాడు. ఇలాగేదో మాట్లాడేది, మనం ఇలాగనే మాట్లాడేది. ఇలా మనం మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుణ్ణి అవమానిస్తున్నాం. ఒక మనిషి రూపాన్ని మనం విక్రయిస్తున్నామంటే, ఒక మనిషిని మనం అందరం కూడా దుయ్యబడుతున్నామంటే, వాడు కుంటోడు రా, వాడు గుడ్డోడు రా, వాడు నల్లగా ఉన్నాడు రా, వాడు పొట్టిగా ఉన్నాడు రా, చీ అని నువ్వు అసహించుకుంటున్నావు అంటే, నీ సృష్టికర్త పని నువ్వేం చేస్తున్నావు? సృష్టికర్త పని ఏం చేస్తున్నావు? దుయ్యబడుతున్నావు, నువ్వు అవమానిస్తున్నావు. ఏదో వీడేదో చేసినట్టుగా, వీడేదో రూపించినట్టుగా. నీ హస్తములు మాకు అవయవ నిర్మాణం చేసి రూపించాయి కన్న తండ్రి. అంటే మొత్తానికి ఈ మాటలు బట్టి మనకి ఏమర్థమైందంటే, నపుంసకులను కూడా దేవుడే రూపించాడు. ఓకేనా? అది యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని? తల్లి గర్భము నుంచి నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా వాళ్ళను కూడా దేవుడే పుట్టించాడు. అందుకే అంటాడు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనంలో, మీ అందరికీ తెలిసిన మాట, 17:26లో, మరియు ఆయన యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకరి నుంచి ప్రతి జాతి, అందులో స్త్రీ జాతి ఉంది, పురుష జాతి ఉంది, నపుంసక జాతి కూడా. ప్రతి జాతి, నీ కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి జాతిని దేవుడు ఒకరి నుంచి ప్రతి జాతి మనుషులు సృష్టించాడట. ప్రారంభంలో ఆదాము అవ్వ, వారి నుంచే నపుంసకులు పుట్టారు. ప్రతి జాతి. ఎందుకు పుట్టించావయ్యా అంటే, వారు ఒకవేళ నన్ను తడువులాడి కనుగొందురేమో. ఏం చేయాలట? వారు ఒకవేళ తడువులాడి కనుగొందురేమంటే, నపుంసకులు కూడా ఎవరిని వెతికి కనుక్కోవాలి? సృష్టికర్త అయిన దేవుని వెతికి కనుక్కోవాలి. ఎస్, మీరు ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈరోజు తల్లి గర్భము నుంచి నపుంసకులుగా పుట్టిన వారు కలరన్నప్పుడు, నిజంగా వారిని ఎందుకు పుట్టించాడన్న ఆలోచనలోకి పెడితే, అసలు స్త్రీగా పురుషుడిగా పుట్టిన వాళ్ళకి సిగ్గు రావాలి. నువ్వు స్త్రీగా పుట్టావు, పురుషుడిగా పుట్టావు, ఏం చేయగలిగావు అని ఒక పాఠాన్ని నేర్పించడానికి ఆ జాతిని పుట్టించినట్టుగా మనం ఎదరికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంది. రెండో మాటగా ఏమన్నా యేసుక్రీస్తు చూడండి. రెండో మాటగా చూడండి, రెండో మాట ఏం చెప్పాడండి? మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరన్నాడు. వీళ్ళెవరు? వీళ్ళు అంటే దేవుని వలన తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళొక నపుంసకులు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వాళ్ళనే ట్రాన్స్జెండర్స్ అంటారు. ఈరోజు వాడు మగాడుగానే పుడతాడు, కానీ మగాడిగా బ్రతకడానికి ఇష్టపడ్డు, ఆడదానిగా బ్రతకాలని ఆడవాళ్ళ అవయవాలుగా మార్చుకుంటారు. ఇది సృష్టికి వ్యతిరేకమైన కార్యక్రమం. ఇది తప్పు, ఇది దేవునికి అవమానం, ఇది దుశ్చర్య, దుష్ట కార్యక్రమం. ఇది ఏది? దేవుడు నీకు ఒక రూపాన్ని ఇచ్చినప్పుడు నువ్వెవడవు నీ రూపాన్ని మార్చుకోవటానికి? చాలా తప్పు. ఒక క్రీడాకారుడు ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, మార్టినా నవ్రతిలోవా అని. బ్యాడ్మింటన్, టెన్నిస్ క్రీడాకారుడు అనుకుంటా.
టెన్నిస్ క్రీడాకారుడే. పేరేంటది? మార్టినా నవరితిలోవా అని. ఫస్ట్ అతను ఎవరు? అబ్బాయే. ఫస్ట్ ఎవరు? అబ్బాయి. తర్వాత అమ్మాయిగా మారిపోయాడు. మంచి ఇంటర్నేషనల్ క్రీడాకారుడు అతను, స్పోర్ట్స్ మ్యాన్. చాలా తప్పండి. అలాగే ఈరోజు ప్రపంచంలో చాలామంది కనపడుతున్నారు మన కళ్ళ ముందు, కావాలని వాళ్ళ రూపాన్ని మార్చేసుకునేవాళ్ళు. ఒకనాడు చరిత్రలో ఏమండి రాజులు ఆయా దేశాల మీద దండెత్తి కొంతమందిని చెరపట్టుకుని తీసుకొచ్చే వాళ్ళని నపుంసకులుగా మార్చేసేవాళ్ళు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి రాణుల దగ్గర పెట్టేవాళ్ళు. ఎందుకంటే నపుంసకులు కనుక వాళ్ళ భార్యల దగ్గర ఉంటే వాళ్ళకి ఏ నష్టం కలగదన్న ఉద్దేశంతో. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనం. మరియు ఏమన్నాడు? నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకే వారిని తీసుకుని పోవుదునన్నాడు. చూడండి, యోధారాజైన హిజ్కియా సంతానికి దేవుడిచ్చిన శాపం అది. అంటే ఆనాడు ఏమంటే వారే కాదండి, మీ అందరికి తెలిసిన వ్యక్తి దానియేలు గారు కూడా నపుంసకుడే. నపుంసకుడుగా మార్చేశారు ఆయన్ని, చెరపట్టుకుని ఈడ్చుకుని పోయి. అలాగే ఆనాడు గొప్ప గొప్ప వ్యక్తులను కూడా నపుంసకులుగా మార్చేశారు వాళ్ళని. ఈరోజు బలవంతంగా ఎవరికి వాళ్ళు మార్చుకుంటున్నారు, తర్వాత బాధపడుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఎవరు చెప్తారు చెప్పండి వాళ్ళకి జ్ఞానం. కానీ చాలా తప్పండి. ధర్మశాస్త్రం దేవుడు ముందుగా చెప్పాడండి, స్త్రీ పురుషుడుగా కానీ పురుషుడు స్త్రీగా కానీ అసలు వేషం వేసుకోవద్దు అన్నాడు. తప్పురాదిరా చెప్పాడు, తప్పురాది. ద్వితీయోపదేశకాండం చూడండి 22:5 వచనం చూడండి. అది ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం. 22వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 22వ అధ్యాయం 5వ వచనం. 22వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తున్నారు చూడండి. స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు. ఏమన్నాడండి? పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు. అలాగు చేయు వారందరూ నీ దేవుడైన నీ తండ్రి అయిన దేవుడికి నువ్వు హేయుడు, అసహ్యమైన వాడు అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి. వాడు జబర్దస్త్ అని వచ్చింది ఒకటి. జబర్దస్త్ ఎవడు ఆడాలో తెలియదు, ఎవరు మగాళ్ళో తెలియదు. మన ఒంగూరు ఒక పెళ్ళికి వెళ్ళాం, జబర్దస్త్ పెట్టారు. అక్కడ శాంతి స్వరూపాన్ని అక్కడే మన ఆడదో తెలియదు, మగోడో తెలియదు, మొత్తాన్ని చీర కట్టుకుంది. గొంతు చూస్తే మగోడి కింద ఉంది. ఈరోజు జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు పెట్టి మగవాడు ఆడవాళ్ళుగా, ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోయారు. అలా చేయొద్దురా నాయన, తప్పురని ఎవరు తెలుసు ఈ దేవుడి జ్ఞానం చెప్తుంటే ఎవరైనా వింటారో చెప్పండి. దానివల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి తెలియదు ఈ సమాజానికి. ఇది ఒక జాతి పక్కన పెట్టండి. ఇకపోతే ఏమండి, ఇక మూడో జాతి ఉంది. ఎవరో చెప్తున్నారు, యేసుక్రీస్తు చెప్తున్నారు చూడండి. ఏమని? పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా మారిన వాళ్ళు ఉన్నారు. పరలోక రాజ్యం నిమిత్తం అంట తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు అందరట. దేనికోసం అట? దేనికోసం? దేనితో లింక్ పెట్టాడనే? పరలోక రాజ్యం కోసం నపుంసకులుగా తమ్మును తాము చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పరలోక రాజ్యానికి నపుంసకత్వానికి లింక్ పెట్టాడండి యేసుక్రీస్తు వారు. అంటే ఒక్క మాటగా చెప్పాలంటే నువ్వు నపుంసకుడుగా మారితేనే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. అంటే మొత్తానికి మనం అందరం కూడా పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా మారాలి. గుర్తుపెట్టుకోండి. ఇంతగా వీళ్ళ గురించిన ప్రస్తావన ఎక్కడెక్కడ ఉందని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అదే యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 3-5 వచనాలు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. అసలు వీళ్ళని దేవుడు తల్లి గర్భం నుంచి నపుంసకులుగా చేయటానికి దేవుడుకున్న కారణం ఏంటి, వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఏమండి 56వ అధ్యాయం 3-5 వచనాలు యెషయా గ్రంథం. యెహోవాను హత్తుకుని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుంచి నన్ను వెలివేయనని అనుకోవద్దు. ఇప్పుడు చూడండి, షండు అన్న నపుంసకుడు అర్థం ఇక్కడ వచ్చింది వాళ్ళ ప్రస్తావన.
చూడండి దేవుడు ఎంత ఎంత గౌరవంగా వాళ్ళని పిలుస్తున్నాడు. షండు నేను ఎండిన చెట్టని నువ్వు అనుకోవద్దు. ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? ఏమన్నా నపుంసకులు అంటేనే కోరికలు లేనివారు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. అసలు దానికి అర్థం ఏంటంటే ఏ కోరికలు లేనివాళ్ళు. అంటే ఒక మాటగా చెప్పాలంటే తల్లి గర్భం నుంచి పుట్టిన ఈ నపుంసకులకి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉండదండి. ఏ హార్మోన్ అది? ఏ హార్మోను? టెస్టోస్టెరాన్. వాస్తవానికి మనుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే హార్మోన్స్ ఉంటాయి. మన దేహంలో కూడిన హార్మోన్స్ ఉంటాయి. పిట్యూటరీ గ్లాండ్, ప్రియోషా గ్రంథి అంటారు, థైరాయిడ్ గ్రంథి అంటారు, ఏమండి ఇంకా రకరకాల గ్లాండ్స్ ఉంటాయి. వాటిని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. అవన్నీ కూడా ఆ గ్లాండ్స్ అన్ని. ఇప్పుడు థైరాయిడ్ గ్రంథి ఉంది, అది అయోడిన్ రిలీజ్ చేస్తుంది. అది లేకపోతే, అది కానీ కంట్రోల్ లేకపోతే ఏమవుతుందంటే ఈ మెడ పెద్దగా అయిపోద్ది, గడ్డలు వచ్చేస్తాయి ఇక్కడ. అందుకే థైరాయిడ్ అంటారు దాన్ని. అంటే దాన్ని ఏమంటారు? అయోడిన్ లోపం. అట్లాగే స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగ్గా ఉండాలంటే వాళ్ళలో ఈస్ట్రోజన్, ప్రోజెస్టరాన్ అనే హార్మోన్స్ ఉండాలి. ఇవి ఇంపార్టెంట్, రాసుకోండి నోట్బుక్లో. ఎందుకంటే మీకు 1 మార్క్ బిట్స్లో ఇవి అడగొచ్చు, అవకాశం ఉంది. అలాగే మగవాళ్ళ ప్రత్యుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే హార్మోన్స్ ఏంటంటే టెస్టోస్టెరాన్. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే మగవాళ్ళలో సరైన విధంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనిచేయదు. ఈ షండులలో, ఈ నపుంసకుల్లో ఈ టెస్టోస్టెరాన్ హార్మోను ఉండదు. ఎట్లా దేవుడు? ఎందుకంటే వాళ్ళకు కోరికలు ఉండకూడదు. ఎందుకంటే కోరికలతో పుట్టించాడు స్త్రీలని, పురుషుల్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ వల్ల దేవుడికి అవమానమే మిగిలింది, బాధే మిగిలింది, ఆక్రందనే మిగిలింది. అందుకని అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నువ్వు ఎండిన చెట్టు అనుకోవద్దు. నీలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తీసేసి నిన్ను స్త్రీగాను పురుషునిగాను సపరేట్గా చేయలేదని నువ్వు బాధపడొద్దయ్యా. నువ్వు బాధపడాల్సిన పని లేదు. నువ్వు ఎండిన చెట్టు అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఈ భూమి మీద జీవితం ఎవరికీ శాశ్వతం కాదు, అందరూ సమానమే. పైకైతే రూపం అయితే వేరుగా ఉంది, కానీ లోపటున్న ఆత్మలు మాత్రం అందరూ ఒక్కటే. పైకి రూపం మాత్రం వేరంతే, కానీ ఆత్మలుగా మనందరం ఒకటే. అందుకే యేసుక్రీస్తు వారిని ఈ జ్ఞానం అర్థం కాక ప్రశ్న అడిగారు. ఎవరు? శాస్త్రులా, పరిసయ్యులా? 22 అధ్యాయాలు ఉంటుంది. మత్తయి సువార్త 22 అధ్యాయాలు ఉంటుంది. యేసుక్రీస్తులో క్వశ్చన్ అడిగారు. చూడండి ఎవరు అడిగారో ప్రశ్న చూడండి. 22 అధ్యాయాలు ఉంటుంది. సద్దూకయ్యులు అడిగారు ప్రశ్న. వెరీ గుడ్. ఏమడిగారంటే, అయ్యా ఒక స్త్రీ ఉంది, ఒకరి తర్వాత ఒకరిని ఎడుగుని చేసుకుంది, ఒకటి చచ్చాక ఒకటి చేసుకుంది, ఒకటి చచ్చాక ఒకటి చేసుకుంది, మొత్తానికి ఆవిడ కూడా చచ్చింది. ఈవిడ పరలోకం వెళ్ళిన తర్వాత ఈవిడికి ఈ 7గురిలో ఎవడు భర్త? 6 దౌర్భాగ్యులారా. ఇక్కడా పెళ్ళిళ్ళే, ఇక్కడా కోరికలే. పరలోకం వచ్చిన తర్వాత కూడా అక్కడా పెళ్ళిళ్ళే, అక్కడా కోరికలు ఏంటారు? ఏమర్థమైందిరా మీకు ఈ జ్ఞానం? ఒరే నాయనా, మీరు అనుకున్నట్టుగా పరలోకంలో లింగభేదాలు ఏముండవు. ఉంటాయి అనుకుంటున్నారేమో. పరలోకంలో స్త్రీ రూపం, పురుషుడు రూపం, షండు రూపం ఉండదు. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపాటు పడుతున్నారా నాయనా. పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వడరు. వారు పరలోకమందు దోతల వలె. దోతలు ఆడోళ్ళ మగోళ్ళ? ఆడ కాదు, మగ కాదు, అందరూ ఒక్కటే. ఇక్కడ తేడాగాళ్ళు అయిపోయారు కాబట్టి ఈ జ్ఞానం ఎవరికి అర్థం కావట్లేదు. ఇంతకు అసలు తేడాగాళ్ళు ఎవరు? పురుషుడిగా స్త్రీగా పుట్టినోడు అసలు తేడాగాళ్ళు, ఆళ్ళుగా తేడాగాళ్ళు. అర్థమవుతుందండి? అంతే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏమండి నువ్వు ఎండిన చెట్టుని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళ పురుషుడిగా పుట్టిస్తే వాళ్ళేమో కూడా పొడిచారు, వాళ్ళు ఎండిన చెట్టుగానే ఉన్నారు. నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వు అనుకోవద్దు. నెక్స్ట్ పాయింట్, నేను నియమించిన
విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనకు ఆధారము చేసుకును నా నిబంధనను ఆధారము చేసుకును నా షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నాడు. చూడండి, ఎవరట మళ్ళీ చెప్తున్నాడు చూడండి. నేను నియమించిన విశ్రాంతి దినములు ఆచరిస్తున్నానంటే అప్పుడు కొంతమంది ఎవరు? షండులు. తర్వాత రెండో పాయింట్ ఏం చెప్పాడు? నాకు ఇష్టమైన వాటిని కోరుకుంటారట. ఎవరు అంటే వాళ్ళను కూడా దేవుడు ఎందుకు చేశాడంటే ఆయనకి ఇష్టమైన వాటిని అనుసరించాలి. ఒక పాయింట్, ఆయన నియమించిన విశ్రాంతి దినములను వారు ఆచరించాలి. ఆయన చెప్పినట్టుగా వాళ్ళు కూడా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. వారిని గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆ షండుల గురించి. ఏ షండుల గురించి? తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టి దేవుని సంకల్పాన్ని తెలుసుకున్న షండుల గురించి చెబుతున్నాడు. అంతేగాని రోడ్డు మీదకి వెళ్ళి పెంట పనులు చేసి అడుక్కునే వాళ్ళ గురించి మాత్రం ఈ మాట నేను చెప్పటం లేదు. వాళ్ళకి అర్థం కాలేదు. అలాగే వాళ్ళు అవయవాలను మార్చేసుకుని ట్రాన్స్జెండర్స్గా మారిపోయి అడుక్కోవటం ప్రతి నీచమైన కార్యక్రమం. వాస్తవానికి వాళ్ళ కోరికలు ఉండవండి, కానీ డబ్బులు సంపాదించడం కోసం నానా గడ్డి అడ్డదారులు తొక్కుతున్నారు. వాళ్ళు తెలియక వాళ్లకు తెలియపరుస్తున్న ఎవరికి? నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకున్న వారి కోసం ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని? నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఒకవేళ ఈ నపుంసకులు గనక దేవుడు పుట్టించకపోతే, దేవుడే కలిగించకపోతే వాళ్ళకెందుకు దేవుడు స్వాస్థ్యం ఆస్తి ఇస్తాడు చెప్పండి? షేర్ ఎందుకు ఇస్తాడు వాళ్ళకి? వారికి అంత వెయిట్ ఎందుకు ఇస్తాడు? వాళ్ళ గురించిన ప్రస్తావన ఎందుకు ఉండదు చెప్పండి? మీ అందరికీ తెలుసు పాత నిబంధన కాలంలో ఎంతమందిని ఎంత పెద్ద పదవుల్లో ఉంచాడో. ఐథియోపియాలో కందాకే క్రింద ఆర్థిక మంత్రిగా పనిచేసాడు ఒక అతను. ఎవరు? నపుంసకుడు. ఫిలిప్పు చేత బాప్తీసం పొందాడు. అంటే మొత్తానికి వాళ్ళు కూడా బాప్తీసం పొందాలి. ఎవరు? స్త్రీగా పుట్టినోడు బాప్తీసం తీసుకోవాలి, పురుషుడిగా పుట్టినోడు బాప్తీసం తీసుకోవాలి, నపుంసకుగా పుట్టినవాడు కూడా బాప్తీసం తీసుకోవాలి. అందుకే అన్నాడు, క్రీస్తును ధరించుకున్న మీరు, క్రీస్తులోనికి బాప్తీసం పొందుకున్న మీరు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, మీరందరూ కూడా క్రీస్తులో ఏకమై ఉన్నారు. వన్స్ బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు షండుడిగా పిలువబడవు. వన్స్ బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు స్త్రీగా పిలువబడవు. వన్స్ బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు పురుషుడిగా పిలువబడవు. మరి ఎలా పిలువబడతావు? క్రైస్తవులుగా పిలువబడతారు. నా ఆస్తిలో నా ఇంటను మీకేమన్నాడు? నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగము వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు. ఏం ఉపయోగం? కొడుకులున్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఏం చేశారు? నాకు చూడండి, దేవుడు భావజాలను అర్థం చేసుకోండి. సర్వనాశనం చేశారు. అందుకే నిన్ను పుట్టించాను. వాళ్ళకి సిగ్గు రావాలి, వాళ్ళకి సిగ్గు రావాలి నిన్ను చూసినప్పుడు అని చెప్పి కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి నేను పెట్టుచున్నాను, కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అన్నాడు. చూడండి, చూసారా? చూడండి ఎలా మాట చెప్తున్నాడు. నిత్యమైన పేరు. ఏ పేరు అది? దేవుని పిల్లలు. అందరూ ఎవరు అంటే నపుంసకులు కూడా ఎవరు? దేవుని పిల్లలు. అది వాళ్ళకి తెలియాలి, మనకి తెలియాలి. అది వాళ్ళకి తెలియాలి, మనకి ఖచ్చితంగా తెలియాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడికి ఎక్కడైనా పక్షపాతం ఉంటుందా? ఉండదు. అందరికీ పరలోకం ఇస్తా అన్నాడు. నపుంసకుల్ని పరలోక రాజ్యంతో ముడిపెట్టాడంటే అంటే నపుంసకులు కూడా పరలోక రాజ్యం వెళ్తారనే కదా. వెళ్తారు. దేవుడికి పక్షపాతం, అందరూ సమానమే. అందుకు వాళ్ళని చూపిస్తున్నాడు మనకి. అందుకే యేసుప్రభు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే పరలోక రాజ్యం నిమిత్తం కూడా తమ్మును తాము నపుంసకులుగా చేసుకోవాలన్నాడు.
అంటే ఇప్పుడు పరలోక రాజ్యం రావాలంటే మనందరం కూడా ఇవాళ ట్రాన్స్జెండర్ మారిపోయినట్టు మనం కూడా మారిపోవాలా? అది కాదు. నపుంసకులుగా మారిపోవాలంటే అవయవాలను మార్చుకోవటం కాదు, బ్రతుకుని మార్చుకోవాలి. అవయవాలను చేంజ్ చేయటం కాదు, నీలో ఉన్న దౌర్భాగ్యాన్ని చేంజ్ చేయాలి. అవయవాల్ని మార్చేసుకుని నువ్వు నపుంసకులుగా మారిపోవటం కాదు, నీలో ఉన్న చెత్తని, చెదారాన్ని, నేర ప్రవృత్తిని, నీలో ఉన్న కోరికలు నువ్వు చంపేసుకోవాలి. ఇదిగో నాలో ఉన్న మగ లక్షణాలు నేను చంపేసుకున్నానని అవయవాలు మార్చుకుంటున్నారు. కాదు, అసలు నీలో ఉన్న కోరికలను చంపుకుని నువ్వు నపుంసకుడిగా మారితేనే నువ్వు పరలోకం వెళతావు. అదే యేసుప్రభు గారు చేశాడు. యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. తనకంటూ ఒక కుటుంబాన్ని కోరుకోలేదు, తనకంటూ ఒక భార్యను కోరుకోలేదు, తనకంటూ భూమి మీద ఏ కోరికలు ఏర్పాటు చేసుకోలేదు. అలా బ్రతికాడు ఆయన. ఏ కోరికలు లేకుండా బ్రతికాడు. ఈ భూమి మీద దేనికి తలవంచలేదు, దేనికి ఆయన లొంగిపోలేదు. ఒక్కటే ప్రతి కోరికను చంపుకున్నాడండి. ప్రతి కోరికను చంపుకున్నాడు మహానుభావుడు. ఎస్, ప్రతి కోరికను చంపుకుని ఈ భూమి మీద మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడండి ఆయన. మనలాంటి శరీరం, మనలాంటి ఆకారం. భూమి మీదకి వచ్చిన తర్వాత పాపం చేయకుండా ఎందుకు బ్రతికాడంటే కోరికలు చంపేసుకున్నాడండి ఆయన. అది పరలోక రాజ్యం కోసం నపుంసకుడుగా మారటం అంటే అది. వాళ్ళు మారేవాళ్ళు ఉన్నారు అలాగా? పరలోక రాజ్యం కోసం కోరికలు లేని వాళ్ళుగా మారిపోయేవారు ఉన్నారా? పరలోక రాజ్యం కోసం అన్నిటిని విడిచిపెట్టేవాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు? ఒకనాడు పేతురు గారు మాట్లాడాడు. మత్తయి గారు రాసిన సువార్త 19:27 వచనంలో, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చెప్తున్నారు చూడండి. ఏమని? పేతురు, అయ్యా ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టింది నీ వెంబడించితిమి. అబ్బాబ్బాబ్బాబ్బా. పేతురు గారు కుటుంబం ఉంది, భార్య ఉంది, తనకంటూ ఒక పని ఉంది, కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి యేసుక్రీస్తుని వెంబడించాడట. పరలోక రాజ్యం నిమిత్తం తన కోరికలను చంపుకున్నాడు ఒకనాడు పేతురు గారు, ఒకనాడు అపోస్తులు. అది పరలోక రాజ్యం కోసం తమను తాము నపుంసకులుగా చేసుకోవటం అంటే అది. అందుకే నపుంసకులను పుట్టించి వాళ్ళ కోరిక లేని వాళ్ళుగా చేసిన తర్వాత వాళ్ళైనా నా కోసం బ్రతుకుతారేమో, నా సంకల్పాన్ని నెరవేరుస్తారేమో. ఇదిగో స్త్రీగా పురుషుడిగా పుట్టిస్తే వీళ్ళు కుటుంబం అంటున్నారు, కోరికలు అంటున్నారు, పాపం అంటున్నారు, దారుణమైన కార్యక్రమాలు చేస్తున్నారు, లోకం అంటున్నారు, కానీ నన్ను మాత్రం వాడు పట్టించుకోవట్లేదు. అందుకే ఒక జాతిని పుట్టించాడు, నపుంసక జాతిని పుట్టించాడు ఆయన. వారి కోరికలు అంటే కోరికలు లేని వాళ్ళైనా తన సంకల్పాన్ని నెరవేరుస్తారేమోనని దేవుడు అనుకున్నాడండి. కానీ వాళ్ళని నెరవేరుస్తున్నారా? ఈ జ్ఞానం తెలియక అడ్డద్రోవ తొక్కారు, పెడద్రోవను పట్టారు. అందుకే యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. తన ద్వారా ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరిచాడు. అదే పరలోక రాజ్యం నిమిత్తం ఈ భూమి మీద ప్రతి ఒక్కడు కూడా నపుంసకులుగా మారాలి. సమస్తాన్ని విడిచిపెట్టారండి, సమస్తాన్ని. యేసుక్రీస్తు గురించి పౌలు గారు చెప్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 3వ వచనం. 15వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తున్నాడండి? క్రీస్తు కూడా, అపోస్తులే కాదు, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. ఏమండి, ఒక పురుషుడు కోరికొచ్చింది అనుకోండి, ఒక స్త్రీ కోరికొచ్చింది అనుకోండి, ఏ కోరికైనా కావచ్చు, దాన్ని తీర్చుకోవటానికి వారిని సంతోష పెట్టుకోవటం కోసం లోకంలో బ్రతుకుతుంటారు. మరి నపుంసకుడికి ఏ కోరుకుందండి సంతోష పెట్టుకోవటానికి? ఏమీ లేదు. క్రీస్తు కూడా ఒక పురుషుడిగా పుట్టినప్పటికీ, మనలాంటి దేహం ఉన్నప్పటికీ తనను తాను సంతోషపరచుకున్నది ఎందుకు? తనను తాను నపుంసకుడిగా మార్చేసుకున్నాడు పరలోక రాజ్యం కోసం. అంటే అవయవాలు మార్చుకోలేదు, కోరికలను చంపుకున్నాడు ఆయన. తనను తాను సంతోషపరుచుకోలేదు, అందరి కోసం కష్టపడ్డాడు, దేవుని కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన బాధపరుచుకున్నాడు.
తన కోరికలన్నీ చంపుకున్నాడు. తనకంటే ఏం కోరుకోలేదయ్యా. మనం కూడా అలాగే ఉండాలని చెప్తున్నాడు పౌలు గారు. అందుకే పౌలు గారు కూడా చెప్తారు కదండి, నాకు భూమి మీద ఏవేవి లాభకరములై ఉండెనో అవన్నీ కూడా పెంటతో నష్టంగా ఎంచుకున్నాను నేను. వద్దు నాకు. మరి నీకు ఏం కావాలి అంటే, నాకు పరలోకం కావాలి, క్రీస్తులాగా పునరుత్థానం నాకు కావాలి. ఎలాగైనా నేను మృతుల్లో నుంచి లేచి నేను స్వర్గాన్ని సాధించాలి. తను తాను ఏం చేసుకున్నాడు? ఆయన ఏం చేసుకున్నాడు? నపుంసకుడుగా చేసుకున్నాడు, కోరిక లేనివాడుగా చేసుకున్నాడు. చేసుకోవటమే కాదండి, చెప్పాడు, ఎంతో పలికాడు. ఏమని? భార్యలున్నవారు లేనట్టు కోరికలొద్దు, భర్తలున్నవారు లేనట్టు ఉండండి, కోరికలొద్దు. ఇదేంటి మరి? భార్యను ఏం చేయమంటావు? వారి పట్ల నీ ధర్మాన్ని నెరవేర్చు, అంతేగాని అదే పనిలో ఉండకు బిడ్డ. చంపుకో, లేకపోతే పరలోకం రాదు. ఈ లోకాన్ని అనుభవించేవాడు అమితముగా అనుభవించినట్టు, కొనేవాడు తనది కానట్టు, అమ్మేవాడు ఏడవనట్టు. ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 వచ్చి చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత 7:29. అంటే పౌలు గారు ఏం చెప్తారంటే, ఒక మాటగా చెప్పాలంటే, మీ కోరికలను చంపేసుకోండి. ఎందుకంటే కోరికలు చంపుకోకపోతే మీరు చింతించవలసి వస్తుంది. మీరు చింతించకూడదని మాట నేను చెబుతున్నాను. మీరు చింతలేని వారే ఉండాలని కోరుకుంటున్నాను. భార్య, భర్త, పిల్లలు, గొడవ, ఇల్లు, అది ఇదంటే చింత కాకపోతే ఏమవుతుంది? చింతే, అంతే కదండి. అవేమి నాకొద్దు, నేను పరలోకమే సాధించలే వాడికి ఏం చింత ఉంటుంది? దేవుడి గురించి చింత తప్ప ఏ చింత ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించండి. అంటే నపుంసకులుగా మారిపోవటం అంటే, భూమి మీద ఒకనాడు యేసుక్రీస్తు వారి వలె, ఒకనాడు పౌలు వలె, ఒకనాడు అపోస్తుల వలె, ఒకనాడు పేతురుల వలె తమ తమ కోరికలను చంపుకుని దేవుని కోరికలు నెరవేర్చి ఏ విధంగా అయితే తమ్మును తాము నపుంసకులుగా చేసుకుని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారో, ఈరోజు భూమి మీద మనుషులు తమ అవయవాలు మార్చుకుని బలవంతంగా మనుషుల చేత నపుంసకులుగా మారటం కాదు, మరి ఎలా మారాలట? ఏమండి? శరీరావయవాల్లోని కోరికలను చంపి పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా మారిన వారే దేవునికి ఇష్టలు. అదే చివరికి ఒక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం పౌలు గారు చెప్తున్నాడు. 5వ వచనం, 8వ వచనం, 10వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 8, 10 వచనం ఏం చెప్తున్నాడంటే, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు, ఒరే నాయనా, నువ్వు పురుషుడిగా పుట్టావు, నీ అవయవాలను మార్చుకోకు స్త్రీలాగా. మరి ఎలా మార్చుకోవాలి? దేవుడు చెప్పినట్టుగా పరలోక రాజ్యం నిమిత్తం నువ్వేం చేయాలట? భూమి మీద ఉన్న మీ అవయవాలను, అనగా ఇదిగో జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయండి. వీటిని మార్చేయాలని చెప్పాడు. వీటిని రూపుమాపాలని చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ రూపుమాపాలంటే నువ్వు నపుంసకుడుగా మారాలి, కోరికలు లేనివాడుగా మారిపోవాలి. కోరికలుంటే ఏమవుతుంది? జారత్వం వస్తుంది. కోరికలుంటే ఏమొస్తుంది? అపవిత్రత వస్తుంది. కోరికలుంటే ఏమొస్తుంది? కామం వస్తుంది. కోరికలుంటే దురాశ వస్తుంది. కోరికలుంటే విగ్రహారాధన వస్తుంది. కోరికలుంటే ధనాపేక్ష వస్తుంది. అందుకే నువ్వు కోరికలు లేనివాడుగా నపుంసకుడిగా మారినప్పుడు ఇవేమీ ఉండవు. హ్యాట్స్ ఆఫ్ అండి బైబిల్కి, హ్యాట్స్ ఆఫ్ అండి క్రీస్తుకి, హ్యాట్స్ ఆఫ్ అండి అపోస్తలుడైన పౌలు గారికి, హ్యాట్స్ ఆఫ్ అండి ఈరోజు నిజమైన క్రైస్తవులుగా బ్రతికే వాళ్లకు. అది అక్కడ అర్థం. తర్వాత ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! కోరికలు ఉన్నవాడికి బూతులట, కోరికలు ఉన్నవాడికి దూషణట, కోరికలు ఉన్నవాడికి దుష్టత్వం అట, కోరికలు ఉన్నవాడికి ఆగ్రహం అట, కోరికలు ఉన్నవాడికి కోపం అట. కానీ మనం నపుంసకులుగా మారిపోతే ఎందుకు కోపం వస్తుంది చెప్పండి? రాదు. వాస్తవానికి తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వాళ్ళకి ఇవేమి ఉండవండి, తెలుసా? కావాలని తెచ్చుకుంటారు అంతే వాళ్ళు.
ఇవేం ఉండవు వాళ్ళకి. అలా పరలోక రాజ్యం నిమిత్తం తన్ను తన నపుంసకుడిగా చేసుకున్నాడు యేసుక్రీస్తు కానీ భక్తులు కానీ. తర్వాత నెక్స్ట్, ఒకడితో ఒకటి అబద్ధములు ఆడకండి, ఎందుకంటే ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఆ నవీన స్వభావమే క్రీస్తు స్వరూపం. యేసుక్రీస్తులో కోరికలు ఉన్నాయని చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. పౌలు గారిలో కోరికలు ఉన్నాయని చెప్పగలరా? ఎవరైనా చెప్పలేరు. అలాగే ఈరోజు దేవుడి కోసం నిఖార్సుగా నిజాయితీగా బ్రతికే వాళ్ళలో కూడా ఈ లోక సంబంధమైన కోరికలు ఉండవండి, పక్కన పడేస్తారు. ఎందుకంటే వాళ్ళ గురి, వాళ్ళ చూపు ఎప్పుడు వారిని సృష్టించిన దేవుడి వైపు. పరలోకం ఎందుకు వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి? అక్కడ మన తండ్రి ఉన్నాడండి, మన నాన్న ఉన్నాడు. ఎప్పుడైనా మీరు ఎందుకు భూమి మీద మంచిగా బ్రతకాలి, దేవుడి కోసం బ్రతకాలంటే దేవుణ్ణి చేరుకోవటానికి గుర్తుపెట్టుకోండి. అందుకు పరలోకం. పరలోకం వెళితే సుఖం ఉంటుంది, పరలోకం ఉంటుంది ఆనందం ఉంటుంది, పరలోకం ఉంటే ఓకే. ఏ ఆనందం అది? నీ తండ్రి దగ్గర ఉంటే చూడు ఆనందం అది. అంతే. దీన్ని కూడా భావం మారుస్తున్నారు కొంతమంది. భూమి మీద కష్టాలు ఉంటే స్వర్గం వెళ్తే ఏ కష్టం లేదు, గుర్రు పెట్టుకుని నిద్రపోవచ్చు. ఓళ్ళు పిచ్చోళ్ళారా. ఇక్కడ కూడా చూడు ఎలా జంపు చేయించింది సాతాను. పరలోకం వెళ్తే మన నాన్న ఉంటాడు, అయ్యా మన తండ్రి ఉంటాడు. మన తండ్రి దగ్గర ఉంటే మనకు బాధలు ఉండవు. మన తండ్రి దగ్గర ఉంటే అక్కడ అన్యాయం ఉండదు, మన తండ్రి దగ్గర అక్రమం ఉండదు, మన తండ్రి దగ్గర ఏముండదు, సమస్తం అని చూసుకుంటాడు. మరి మనకి ఇన్ని ఇచ్చాడు, ఇన్ని చేశాడు, ఇంత ప్రేమ మన మీద. ఆ ప్రేమామయుణ్ణి మనం చేరుకోవద్దా? మనం చూడొద్దా? చూడాలంటే, ఆ ప్రేమమూర్తిని మనం అందుకోవాలంటే, ఆయన్ని మనం ఎప్పటికైనా కలుసుకోవాలంటే పరలోక రాజ్యం తీసుకొచ్చి చెప్పాడు చూడండి, తమ్మును తాము నపుంసకులుగా చేసుకోవాలి. అందుకు. అంతేగాని నపుంసకులు దేవుని శాపము కాదు, సృష్టి లోపము కాదు, దేవుడు అనుకునే ఇచ్చాడు. ఎవరైనా కానివ్వండి, భూమి మీద బహుమానంగానే వచ్చాం. అందరూ దేవుడి కోసం బ్రతకాలి, అందరూ బాప్తీసం తీసుకోవాలి, అందరూ క్రైస్తవులుగా మారాలి, అందరూ కోరికలు చంపుకోవాలి, అందరూ పరలోకం వెళ్ళాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరమందు ఆసీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నా తండ్రి, మీ పిల్లలకు అనేకమైన విషయాలు తండ్రి మీ గ్రంథంలోంచి తెలియపరిచాం. నిజమే తండ్రి, ఈరోజు తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు, పరలోక రాజ్యం కోసం తమను తాము నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడే వాళ్ళు ఉన్నారు. తండ్రి, వీటిలో ఉన్న జ్ఞానాన్ని మేము గ్రహించి, ఇందులో వాస్తవాలను మేము అర్థం చేసుకునే తండ్రి, మేము మీకోసం ఉన్నతంగా బ్రతికి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని దయచేయమని, అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచమని, ఆరోగ్యంగా దీవించమని అర్థిస్తున్నాం తండ్రి. రాలేని వాళ్ళకి మరొక అవకాశం ఇచ్చి తండ్రి, మేము అందరం కూడా మీ వాక్యాన్ని బాగా నేర్చుకుని, మీ సంకల్పాన్ని బాగా తెలుసుకుని, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నతమైన సేవ చేసి తండ్రి, మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.